ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయాస్యములోని నజరేతు నుండి యోదయాస్యములో ఉన్న దావీదు నగరమునకు బెత్లెహేమునకు జనాభా లెక్కలను తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు ప్రదానము చేయబడినట్టు గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వారం, క్రీస్తు పుట్టినటువంటి రోజు. మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి మనం ప్రతి సంవత్సరము కూడా పుట్టినరోజు పండుగను మనం చేస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటి రోజుని మనము క్రీస్తు జయంతి అని, క్రీస్తు పుట్టినరోజని, క్రిస్మస్ పండుగని ఈ రోజును మనము కొనియాడుతూ ఉంటాం. అసలు క్రీస్తు ఎలా పుట్టాడు, క్రీస్తు పుట్టుకను గురించి ఈరోజు మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. సృష్టి ఆరంభములో ఏదోను తోటలో ఆది తల్లిదండ్రులతో మొదలైనటువంటి పాపము అది మానవాళ్ళందరికీ కూడా చుట్టుకుంది. ఆ యొక్క శాపము నుండి, ఆ పాపం అనేటువంటి శాపము నుండి విముక్తులు చేయటానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. మానవాళిని ఆ యొక్క పాపము నుండి విడుదల కలిగించటానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, దేవుడు అనుకున్నాడు, మొట్టమొదట నేను నా స్వరముతో మానవాళితో మాట్లాడి వారికి పరివర్తన తీసుకురావాలి. ఆ మానవుడు ఏ విధముగా జీవిస్తే పరలోకంలోనికి చేరుకుంటాడు, పుణ్య జీవితంలోనికి చేరుకుంటాడు, నిత్య జీవితంలోనికి చేరుకుంటాడు అని ఆలోచన చేసి మొట్టమొదటగా దేవుడు తన స్వరముతో మాట్లాడాడు. అనేక మందితో స్వరముతో మాట్లాడాడు. స్వరముతో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు విని వదిలిపెట్టేశారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ మానవాళిని రక్షించటానికి నేను ఇంతగా ప్రయత్నం చేస్తూ ఉంటే, నా స్వరముతో వాటితో మాట్లాడుతూ ఉంటే వారు ఏం చేస్తున్నారు, వారు మాటను పెడచెవిన పెడుతూ ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే, నేను కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నిక చేసుకొని వారి ద్వారా నా యొక్క మాటలను వారికి తెలియజేస్తాను, నా ప్రణాళికను వారికి తెలియజేస్తాను అని చెప్పి ఆలోచన చేసి దేవుడు అనేక మంది ప్రవక్తలను ఎన్నిక చేసుకున్నాడు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మరి జెఫన్యా ప్రవక్త, అనేక మంది ప్రవక్తల గ్రంథంలో మనకున్నారు. ఈ ప్రవక్తలను, మోషే ప్రవక్త, వీళ్ళందరినీ కూడా ఎన్నిక చేసుకున్నాడు. ప్రవక్తలను ఎన్నిక చేసుకుని ఈ ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ప్రణాళికను అమలు చేయాలని ఆయన అనుకున్నప్పుడు అనేక మంది ప్రవక్తలు వచ్చి బోధిస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే వారికి చెప్పాడో, ఏదైతే వారిని చెప్పమన్నాడో అదే విషయాన్ని ప్రజలకు వారు తెలియజేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు వచ్చారు. అయినప్పటికీ కూడా ప్రవక్తలని వీళ్ళు ఏం చేస్తున్నారు, వింటున్నారు, పెడచెవున పెట్టేస్తున్నారు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, యావే దేవుడు
ఇంకొక ప్రణాళికను చేశాడు. అసలు నేనే ఒక మానవుడిగా నేను మాట్లాడాను, స్వరముతో ఆలకించలేదు. అనేక మంది ప్రవక్తలను పంపించాను, ప్రవక్తల మాటలు కూడా వారు ఆలకించలేదు. కాబట్టి నేనే మానవుడిగా జన్మించి, నేనే మనిషిగా జన్మించి, వారిలో ఒక మనిషిగా నేను జన్మించి, మనిషి ఏ విధముగా జీవిస్తే పరలోక రాజ్యంలోనికి చేరుకుంటాడో జీవించి చూపించి మానవాళికి రక్షణ కలగ చేయాలని ఈ యొక్క యెషయా ప్రవక్త దేవుడు అనుకుని ఆ యొక్క ప్రవక్తల ద్వారా సందేశాన్ని పంపించాడు. అయ్యా, మీకొక మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, మీకొక దేవుని కుమారుడు రాబోతూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రాక పూర్వమే దేవుడు ప్రవక్తల చేత చెప్పించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ యొక్క పట్టణములో వ్రాయబడి ఉంది. ఈ యొక్క యెషయా ప్రవక్త చెప్తున్నాడు, క్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు ఇంకా 900 సంవత్సరాలకి పుడతాడనగా, పుట్టలేదు, ఇంకా 900 సంవత్సరాలకి పుడతాడు అనగా ఈ ముందుగానే ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏమనంటే తన యొక్క ప్రవచన నేత్రములతో మనుష్య కుమారుణ్ణి, రాబోయేటువంటి క్రీస్తు ప్రభువుని ఆయన చూశాడు. చూసి ఆయన యొక్క గుణగణాలను ఆయన అంచనా వేసి ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాబోయేటువంటి మనుష్య కుమారుడు ఎలా ఉంటాడో ఆ యొక్క వాక్యములో చక్కగా మనకి చెప్పబడుతూ ఉంది. యెషయా 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకొక శిశువు జన్మించెను, ఒక కుమారుని పరిస్థితిని, అతను రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైనటువంటి రాజు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి జనకుడు, రాజు అతనికి పేరు పెట్టబడును. చూసారా, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఉద్దేశించి ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇంకా పుట్టక ముందే ఇంకా 900 సంవత్సరాలుగా పుడతాడనగా యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి చెప్పాడు. వచ్చేటువంటి ఆ మెస్సయ్య ఎలాంటి వాడో తెలుసా? వచ్చేటువంటి రాజు ఎలాంటి వాడో తెలుసా? ఆయన బలాఢ్యుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, దావీదు సింహాసనమును పరిపాలన చేస్తాడు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్పి యేసు ప్రభుని గురించి ఒక ప్రవచనాన్ని ఆయన తెలియజేశాడు. అయితే ఇక్కడ యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు మానవుడుగా ఈ లోకంలోనికి రావాలనుకున్నాడు. అయితే దేవుడు మానవుడిగా రావాలి. ఇప్పటి వరకు కూడా మాట్లాడాడు, వాక్కు ద్వారా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే నేను ఒక మనిషిగా జన్మించాలి అని చెప్పి అక్కడ యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. చూసారా, మొట్టమొదట దేవుడు ఎలా దర్శనమిచ్చాడు? మాట ద్వారా, స్వరము చేత, వాక్కు చేత. తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ వాక్కే మానవుడై మన మధ్య నివాసం ఉండటానికి వస్తూ ఉన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను మానవుడిగా జన్మించాలి, ఒక మనుష్య రూపమును ధరించాలి అని ఆలోచన చేసినప్పుడు, నేను మనిషిగా ఎలా జన్మించాలి అని ఆలోచన చేసినప్పుడు, ఒక మనిషిగా పుట్టాలి అంటే, ఒక మనిషిగా ఈ లోకములోనికి రావాలి అంటే ఒక మనిషి నుండి పుట్టాలి, ఒక మనిషి నుండి ఒక మనిషి రావాలి. కాబట్టి అందుకుగా దేవుడు అన్వేషణ చేశాడు, ఈ భూలోకమంతటిని కూడా అన్వేషణ చేశాడు. ఈ భూలోకంలో ఎవరు దొరికారంటే ఆయనకి మరియా దొరికింది. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియను ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మరియ గర్భము ద్వారా నేను ఈ లోకములోనికి రావాలి అని మరియను ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు మరియను ఎన్నిక చేసుకున్నాడు. అయితే ఆనాడు ఎంతోమంది కన్యకలు ఉన్నారు, కోట్ల కొలది కన్యలు ఉన్నారు. కానీ కోట్ల కొలది కన్యకలలో దేవుడు ఎన్నిక చేసుకున్నాం ఎవరమ్మా? మరియను మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ మరియ తల్లి ద్వారా, ఈమె గర్భము ద్వారా నేను మానవుడిగా ఈ యొక్క భూమి మీద పుట్టవచ్చు అని చెప్పి ఒక ప్రణాళికను ఆయన చేసుకున్నాడు. మరియమ్మ గారి దేవురు, మరియమ్మ గారి దేవురమ్మా? మరియమ్మ గారి ప్రార్థన చేస్తాం, మరియమ్మ గారి జపమాలు చెప్తాం, స్తోత్రాలు చెప్తాం. మరియమ్మ గారి దేవురు మనకు తెలియదు. ఏ ఊరు? నజరేతు. ఏ ఊరమ్మా? గుర్తుపెట్టుకోండి, మరియమ్మ గారి దేవురు నజరేతు. వాళ్ళమ్మ నాన్న పేరేంటి? మరియమ్మ గారి తల్లిదండ్రుల పేరేంటమ్మా? చెప్పు. జోకీము అన్నమ్మలు. జోకీము అన్నమ్మలకు దేవుని వాళ్ళు ప్రార్థన చేయగా పుట్టినటువంటి మరియా. ఏ ఊరు? మరే దేవురమ్మా? నజరేతు. గలిలయ సీమలోని నజరేతు. ఎక్కడుందంటే అది గ్రంథంలో లూకా శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనం చదువు. లూకా శుభవార్త. యోసేపు దావీదు వంశస్థుడై అందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరముకు లూకా శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనం. అదేనా? యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగర బెత్లెహేమునకు జనాభా లెక్కలకై వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరియది ఏ ఊరమ్మా? నజరేతు. ఆమె పేదరాలు. జోకీము అన్నమ్మల యొక్క కుటుంబము మనలాగానే పేద కుటుంబం. దేవుడు ఎన్నిక ఎలా ఉందో చూడండి. ఆనాడు అనేక మంది కన్యకలు, కోట్ల కలిది భూలోకంలో కన్యకలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మరి ఎత్తైనటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు, అనేక మంది కన్యకలు ఉన్నారు. కానీ దేవుడు పేద కుటుంబంలో ఉన్నటువంటి ఆ జోకీము అన్నమ్మల ప్రార్థనా జీవితాన్ని బట్టి వారికి పుట్టినటువంటి మరియనే ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఈ మరియ నుండి నేను ఈ లోకములోనికి మనుష్య రూపమును దాల్చాలి అని మరియను ఎన్నిక చేసుకున్నాడు. ఈ మరియ పేదరాలు అని మనం ఎలా చెప్పగలుగుతాం? మనం ఏది చెప్పుకున్నా సరే అది బైబిల్ గ్రంథం నుంచి మాత్రమే మనం చెప్పాలి. కాబట్టి ఈ మరియ పేదరాలు అని చెప్పడానికి కూడా గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఎందుకనంటే ఆ లూకా శుభవార్త 2వ అధ్యాయంలో 24వ వచనంలో చూడమ్మా. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు ఆచటకు వెళ్ళింది. చూసారా ఏం చేశారు? అక్కడ చట్ట నియమం ప్రకారము అక్కడ అర్పణ చేయాలి. కాబట్టి వీరు ఏం కొన్నారు? అక్కడ ఒక జత పావు గువ్వలనైనను లేదా 2 పావురములైనను. ఇవి తక్కువ రేటుకి వస్తాయి. ధనికులు కూడా వస్తారు అక్కడ అర్పించడానికి. ధనికులు కూడా అక్కడ బలి అర్పించడానికి వస్తారు.
ఆ ధనికులు ఏం కొంటారంటే గొర్రె పిల్లలను కొంటారు. వేలకు వేలు పెట్టి గొర్రె పిల్లలను కొని బలి అర్పిస్తూ ఉంటారు. కానీ ఈ కుటుంబము పేద కుటుంబం అవ్వటం వలన తక్కువ మొత్తములో గువ్వలను తక్కువకు వస్తాయి, 2 దీనారాలకే వచ్చేస్తాయి, లేదా 2 పావురములను. దీనిని బట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే మరియా పేద కుటుంబంలో ఉన్నటువంటి కన్య అని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ యొక్క దేవుడు మరియను ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటే ఆమెకున్నటువంటి గుణగణములను బట్టి ఆమెను ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు ఒక పని చేయాలనుకుంటున్నాడు. ఆ పనిని పూర్తి చేయగలిగినటువంటి ఆ సమర్థత ఆ మరియలో ఉంది అని దేవుడు ముందుగానే గమనించి ఆ స్త్రీని ఎన్నిక చేసుకున్నట్టు మనకి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఈ విధానంలో ఎన్నిక చేసినప్పుడు దేవుడు మరియను ఎన్నిక చేసుకొని మరియ ద్వారా భూలోకంలోనికి రావాలనుకున్నాడు. అయితే దేవదూతలు ఎవరికి ప్రత్యక్షమవుతారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవదూతలు ఎవరికి ప్రత్యక్షమవుతున్నారు? దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే దేవదూతలు ప్రత్యక్షమవుతున్నాయి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని ఎవరైతే గడుపుతారో వారికి దేవదూతలు దర్శనమిస్తున్నట్టు గ్రంథం మనకి తెలియజేస్తాము. కాబట్టి ఈ యొక్క మరియకు దేవుని సన్నిధిలో గడుపుతుంది కాబట్టి, దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తుంది కాబట్టి ఈ కన్యకగా ఉన్నటువంటి ఈ స్త్రీని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకనంటే పవిత్రముగా జీవించాలి. మరియలో ఆ పవిత్రతను దేవుడు చూశాడు. నోవాహు కాలం చూడండి. నోవాహు కాలంలో దేవుడు అంటాడు, నోవాహు కాలంలో ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. లోతు కాలంలో ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈనాటి కాలంలో కూడా మానవులు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో ఎలా జీవించారో ఈనాటి కాలంలో కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. విచ్చలవిడితనం అప్పుడు కూడా ఉంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నోవాహుతో, నోవాహు, ఈ మానవాళి తినుచు త్రాగుచు తన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి జలప్రళయముతో నేను వీరిని మొత్తము కూడా నాశనము చేస్తానన్నప్పుడు మరి ఎవరిని కాపాడాడమ్మ? అక్కడ నోవాహుని కాపాడాడు. అలాగే లోతు కాలంలో వారు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి ఇదిగో లోతు పవిత్రంగా జీవిస్తున్నాడు కాబట్టి లోతుని నేను కాపాడుతానన్నాడు. అలాగే మరియ ఉన్నటువంటి కాలంలో అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా వారు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్న సమయంలో దేవుడు మరియను మాత్రమే ఎన్నిక చేసుకున్నాడు. అంటే ఆ మరియ తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించింది దేవుని దృష్టిలో. ఈనాటి యువతి యువకులందరూ కూడా ఆ మరియ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి. విచ్చలవిడి జీవితం ఉన్నప్పటికీ కూడా అదేమీ కూడా తనకు సోకకుండా తన పరిశుద్ధతను కాపాడుకుందని మరి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ మరియని ఈరోజు మరి యువకులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈనాటి కాలంలో ఎలా ఉంటుందమ్మా? ఎలా ఎన్నిక చేస్తున్నాం మనుషుల్ని? పెళ్లి చేయాలంటే ఎలా ఎన్నిక చేస్తున్నాం మనం? ఆ స్త్రీ ఎలా ఉండాలి? వివాహ సంబంధాలకు మనం వెళుతూ ఉన్నాం, సంబంధాలు చూస్తూ ఉన్నాం. ఎలా ఉండాలి? ఆ స్త్రీ ఎలా ఉండాలమ్మా? ఆ కన్య ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, అందంగా ఉండాలి, స్మైలింగ్ ఫేస్ ఉండాలి, బారు జడ ఉండాలి, నడక బాగుండాలి, ఎన్నో రకాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి బాహ్యముగా కనపడేటువంటివి, కానీ అంతరంగం మనకి తెలియదు. అర్థమైందా?
ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే షాప్కి వెళ్ళి ఒక పెన్సిల్ కొంటాం. షాప్కి వెళ్ళి ఒక పెన్సిల్ కొంటాం. మాట్లాడబాకండి. ఒక పెన్సిల్ కొంటాం. ఇదే బాక్స్, అక్కడ పెన్సిల్ అన్నీ పెట్టుకోండి. వెళ్ళగానే పిల్లలు ఏ పెన్సిల్ ఎందుకు చేసుకుంటారు? ఆ పెన్సిళ్ళన్నీ చూసినప్పుడు పైకి రంగురంగులుగా చక్కగా ఏది కనపడుతుందో దాన్ని కొనేస్తారు. వచ్చిన తర్వాత అది రాస్తుంటే రాయట్లేదనుకోండి, ఈ పెన్ను వలన ఉపయోగం ఉందా? లేదు. మానవాళికి కూడా అంతే. దేవుడు అంతమంది కన్యకలు ఉండగా మరియను మాత్రమే ఎందుకు ఎన్నిక చేశాడంటే, దేవుడు చేయాలనుకున్నటువంటి పనిని సమర్థవంతంగా చేసేటువంటి పరిశుద్ధత, పవిత్రత ఆ మరియ తల్లిలో ఉందని చెప్పి దేవుడు మరియను ఎన్నిక చేసుకున్నాడు. మరియను ఎన్నిక చేసుకుని పక్కన పెట్టాడు. వినాలి చక్కని కథ. యేసుప్రభు ఎలా పుట్టాడో ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. మరియను ఎన్నిక చేసుకున్నాడు, పక్కన పెట్టాడు. ఇప్పుడు మరియకు ఒక జత చేయాలి. ఈ భూలోకములో ఒక తల్లి, ఒక తండ్రి ఉంటేనే ఒక బిడ్డ. మరియను ఎన్నిక చేసుకున్నాడు. ఆమె గర్భం ద్వారా ఈ లోకములకు రావాలనుకున్నాడు. ఆమెను ఎన్నిక చేసి అక్కడ పెట్టాడు. ఇప్పుడు మరియమ్మకు తోడుగా ఎవరిని ఎన్నిక చేయాలని చూసినప్పుడు ఎవరు దొరికాడమ్మా? ఎవరు దొరికాడు? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము నీతిమంతుడు ఆగుటచే. దేవుడు సరి అయినటువంటి జోడిని చూస్తున్నాడు. మన జోడు మనం చూస్తే ఎలా ఉంటామంటే, అమ్మాయికి ఈడు జోడు సరిపోయాడా లేదా, ఎత్తు సరిపోయాడా లేదా ఎలా చూస్తాం. దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపును వెతికాడు. ఎవరిని వెతికాడు? యోసేపుని వెతికాడు. ఆ యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దావీదు వంశస్థుడై ఉన్నాడు, శ్రామికుడు, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి, న్యాయముగా జీవించేటువంటి వాడు, దేవుని యొక్క కార్యానికి సహకరించేటువంటి వ్యక్తి అని చెప్పి యోసేపుని ఎన్నిక చేశాడు. యోసేపు గారి దేవురమ్మా? ప్రశ్నలు అయితేనే మీరు సైలెంట్గా ఉంటారు. మీరు ముగ్గురు యువతలు, మీరు ముగ్గురు ఏంటి మాట్లాడుకుంటున్నారు? మాట్లాడబాకండి. యోసేపు గారి దేవురమ్మా? మరియ తల్లి దేవురు నజరేతు, గుర్తుంది కదా? యోసేపు గారి దేవురు? మత్తయి శుభవార్తలు చదువు 1వ అధ్యాయము లూకా శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనం. ఒకరు చదవండి. యోసేపు దావీదు వంశస్థుడైన గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరమగు బెత్లెహేము. యోసేపు దేవురమ్మా? బెత్లెహేము. వాళ్ళ వంశం ఏంటి? యూదయ వంశము. దావీదు వంశస్థుడే. యూదయ సీమలో ఉంది అది బెత్లెహేము. కాబట్టి మరియ తల్లి దేవురు నజరేతు, యోసేపు గారి దేవురు బెత్లెహేము. దేవుడు వీరిద్దరిని కూడా జతపరుస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, ఆయన ఈ లోకంలోనికి రావాలి. నేను ఇప్పుడు వరకు మాటలతో మాట్లాడాను, కొంతమందిని పంపించాను. వీళ్ళెవ్వరి మాటలు కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. కాబట్టి నేనే వెళ్తా మనిషిగా అని దేవుడు మరియ తల్లిని ఎన్నిక చేసుకుని మరియ తల్లికి జోడుగా ఎవరిని చూశాడు? యోసేపు గారిని చూశాడు. వీళ్ళిద్దరికి ఏం చేస్తున్నాడమ్మా? వివాహము చేయాలని నిశ్చయించాడు. పెండ్లికి ముందు ఏం జరుగుతుంది? పెళ్ళిళ్ళకి ముందు ఏం చేస్తాం మనం? ప్రధానము చేస్తాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం.
యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రీతి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. చాలు. ముందేం చేస్తాం, మనం కూడా పెళ్లి చేయాలనుకోండి, మాట్లాడద్దు, బయట మాట్లాడద్దు, ఇక్కడ కనపడుతున్నాయి మీరు మాట్లాడి. పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం, అమ్మాయిని ఒక చోట చూస్తాం, అబ్బాయిని ఇంకో చోట చూస్తాం. వీళ్ళిద్దరికీ మనకు అన్ని విధాలుగా నచ్చిన తర్వాత వాళ్ళకి మొట్టమొదట మనం చేసేది ఏంటి, నిశ్చితార్థం చేస్తాం. అలాగే దేవుడు మరియను ఎన్నిక చేశాడు, యోసేపుని ఎన్నిక చేశాడు. వీళ్ళిద్దరికి ఏం జరిగిందమ్మా, నిశ్చితార్థము జరిగింది. దేవుని కార్యం ఇది, పెండ్లికి ముందు జరిగేటువంటి కార్యం. ఇప్పుడు మరియకు యోసేపుకి అది జరిగింది, నిశ్చితార్థము జరిగింది. నిశ్చితార్థం అంటే అర్థం ఏంటి? పెద్దలు మీరు అందరూ వెళ్ళి చేస్తారుగా నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ చేసి వస్తారుగా. నికరము లేదా ఖచ్చితము లేదా ఖాయము, మీ అమ్మాయిని మేము అందుకుంటాము, లేదా మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తున్నాము అని ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు ఖచ్చితం ఒక నికరం అనేది చేస్తాం. అది ప్రధానము చేయబడింది. నజరేతు వారికి బెత్లెహేము వారికి నిర్ణయం చేయటం జరిగింది. తర్వాత నిశ్చితార్థం ఎందుకు చేస్తున్నారు? నిశ్చితార్థం జరిగిన తర్వాత వెంటనే పెళ్లి చేస్తారమ్మా? రామారావు వేడి మొన్న పెళ్లి చేశాడు, అడుగుదాం. నిశ్చితార్థము చేసిన తర్వాత వెంటనే పెళ్లి చేస్తారా? చేయరు. కొంత టైం పెట్టుకుంటారు, కొంత సమయాన్ని పెట్టుకుంటారు. యూదుల ఆచారం ప్రకారము నిశ్చితార్థము జరిగిన తర్వాత 6 నెలల వరకు కూడా వివాహము చేయరు. యూదుల ఆచారం ప్రకారము నిశ్చితార్థం జరిగిందండి, పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది? 6 నెలల తర్వాత జరుగుద్ది. అప్పుడు నిశ్చితార్థమైన తర్వాత పెండ్లి కుమార్తె వారింటి వద్దే, పెండ్లి కొడుకు వారింటి వద్దే ఉండాలి. ఇప్పుడు మరియ పరిస్థితి అదే. మరియ యోసేపులకి నిశ్చితార్థము జరిగింది. ఈ నిశ్చితార్థము ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి కార్యము. అదే మనం ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఆది కాండములో చూసినట్లయితే 24వ అధ్యాయంలో 53వ వచనములో దేవుడు ఇస్సాకుకి రెబెకాకి అక్కడ ఎంగేజ్మెంట్ పెట్టాడు. ఆదిలోనే దేవుడు నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ నియమాన్ని తప్పకుండా ఇక్కడ యేసు ప్రభు పుట్టడానికి ఆ నియమాన్ని ఇక్కడ ఆయన పాటిస్తూ ఉన్నాడు. మరియకు యోసేపునకు నిశ్చితార్థము జరిగినది. ఇది దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి కార్యమని మనం అర్థం చేసుకోవాలి. ప్రదానము చేయబడిన తర్వాత, నిశ్చితార్థము చేయబడిన తర్వాత ఎవరి ఊరిలో వాళ్ళే ఉన్నారు. నజరేతులో ఎవరున్నారు? మరియ తల్లి ఉంది. బెత్లెహేములో ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. అవునా? ఇలాంటి సమయంలో మరియమ్మ ఏమనుకుంటుంటది? మన పెళ్లి కూతురులను చూడండి, నిశ్చితార్థం అయిందనుకోండి, ఆ పెళ్లి కూతురు ఏమనుకుంటుంది? పలానా రోజు నా పెళ్లి 6 నెలల తర్వాత నా వివాహం కాబోతుంది, నేను ఇష్టపడినటువంటి నా భర్త దగ్గరకు నేను వెళతానని ఒక సంతోషం, ఒక ఆనందం, ఆ వివాహమును గురించి ఆమె అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే యోసేపు కూడా, నాకు మరియ తల్లితో నిశ్చితార్థము జరిగినది కదా, ఒక 6 నెలల తర్వాత నాకు వివాహం జరుగుతుంది, ఇదిగో ఆ మరియను నేను భార్యగా తెచ్చుకుంటాను అనే ఒక ఆనందము, ఆ సంతోషముతో ఆయన కూడా ఆలోచిస్తూ అక్కడ ఉండవచ్చు. ఇలాంటి సమయంలో దేవుడు ఒక పని చేశాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయము తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ ఆస్యమనందలి
నజరేతు నగరమునకు పంపాను. దేవుడు ఏం చేశాడమ్మా? ఎవరిని పంపించాడు? వినాలి మీరు, స్టోరీ చక్కగా ఉంటుంది. యేసు ఎలా పుట్టాడు? దేవుడు నిశ్చితార్థం ఏర్పాటు చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచి ఏం చేశాడు? గాబ్రియేలు దూతను పంపించాడు. దేవదూతలు ఎవరికి ప్రత్యక్షమవుతాయని అనుకున్నాం మనం ఇందక్కడ? ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దేవునిలో ఎక్కువగా కాలము గడుపుతారో వారికి దేవదూతల యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఇప్పుడు దేవుడు గాబ్రియేలు దూతని ఎవరి వద్దకు పంపాడమ్మా? మరియ దగ్గరికి పంపించాడు. మరియ దగ్గరికి పంపించాడు. చదువమ్మా 26వ వచనం చదువు. 28 చదువు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. చూసారు, దేవదూత వచ్చింది. వెంటనే వచ్చి మరియమ్మతో మాట్లాడి ఏమని చెప్పిందమ్మా? అక్కడ లోపలికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, దేవుని యొక్క అనుగ్రహము సంపూర్ణముగా నీ మీద ఉంది, నీకొక శుభవచనము తెలియజేస్తున్నారు దేవుడు అని చెప్పింది. చెప్పేసరికి 29వ వచనంలో ఆమె ఏం చేస్తుందమ్మా? మరియ తల్లి మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటా అని ఆలోచిస్తుంది. తొందరపడతల్లా, మనకలాగా తొందర లేదు. మరియమ్మ గారికే కానీ అలాంటి తొందర ఆవేశం ఉంటే దేవుడు అసలు ఎన్నిక చేసుకునేవాడు కాదు ఆమెని. ఆమెలో ఉన్నటువంటి గొప్ప స్వభావం ఏమిటంటే ఆలోచించేటువంటి స్వభావము. ఆ వాక్యంలో స్పష్టంగా ఉంది. గాబ్రియేలు దూత వచ్చింది. గాబ్రియేలు దూత వచ్చి, అమ్మా, దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉంది, దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తూ ఉన్నాడు అని చెప్పేసరికి ఏమిటా శుభవార్త అని ఆమె తొందరపడకుండా ఆలోచిస్తూ ఉందంట. అణకువగా ఉందంట, ప్రశాంతంగా ఉంది. దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే ప్రతి విషయంలో కూడా ఆమె ఆలోచించేటువంటి స్వభావము కలిగినదై ఉంటుంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 51వ వచనంలో చూసినట్లయితే మరియ తల్లి 51వ వచనం చదువు. మరియమ్మ అన్ని విషయములను మనస్సున పదిలపరుచుకొనుచుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తొందరపడదు ఎక్కడా కూడా మరియ తల్లి. దేవుడు ఎన్నిక చేసుకోవటానికి అదొక కారణం. ఆలోచించేటువంటి స్వభావము, తొందరపాటు లేనటువంటి స్వభావము, ఆవేశముగా మాట్లాడేటువంటి స్వభావము లేదమ్మకి. ఆత్మ విషయములందు ఆమె ఏం చేస్తుందంట? హృదయములో భద్రపరుచుకుంటుంది. ఏమిటి? దేవదూత ఏదో వార్త చెబుతుంది, ఏంటి ఆ శుభవచనం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉంది. 19వ వచనం చదవమ్మా. లూకా శుభవార్త 2వ అధ్యాయం 19. కానీ మరియమ్మ తన మనస్సును పదిలపరుచుకొని మననము చేయుచును. మనసులో పెట్టుకుంది. దేవదూత చెప్పే మాట ఏమిటా శుభవచనము అని తొందరపడి బయటపడకుండా మనసులో ఆలోచన చేస్తూ ఉందంట. ఏంటా విషయం అని మనం చూసినట్లయితే 8 నుంచి 20 వచనాల్లో ఉంది. అక్కడ 8 నుంచి 20 వచనాల్లో గొర్రెల కాపరులు వచ్చి, అమ్మా, మేము ఒక రక్షకుడిని పుట్టాడు, ఆయన చూసాము, ఆయన ఇది అని చెప్తుంటే తన కుమారుడిని చెప్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని ఆమె ఎక్కడా కూడా పొంగిపోలేదని చక్కని వాక్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అలాగే లూకా శుభవార్త 2వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభుకి అప్పుడు 12 సంవత్సరాలు వచ్చినాయి. ఇది పెద్ద అయిన తర్వాత 12 సంవత్సరాలు వచ్చినాయి.
అప్పుడు ధర్మశాస్త్ర బోధకులతో యెరూషలేములో కూర్చుని, దేవాలయంలో కూర్చుని అక్కడ ధర్మశాస్త్ర బోధకులతో, పండితులతో మాట్లాడుతూ వారికి ప్రశ్నలు వేస్తున్నాడు 12 సంవత్సరాలప్పుడే. అది తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయి మనసులో పదిలపరుచుకుందంట. అంటే మరియా ఏ విషయాన్నైనా, ఆత్మ విషయాలన్నీ కూడా మనసులో పదిలపరుచుకునేటువంటి కన్యగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. తర్వాత 30వ వచనం చదువుదాం. లోకా శుభవార్తలో చూడము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచినటువంటి రక్షణను 1వ అధ్యాయం చూడమ్మా. 1వ అధ్యాయం 34వ వచనం చదువు. అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా అని దేవదూతను అడిగింది. అయితే దేవదూత ఏం చెప్పింది అక్కడ వాక్యంలో ఉంది మనకి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఒక్కసారిగా మరియ గుండెల్లో రాయి పడిపోయింది. నజరేతులో వాళ్ళ ఇంట్లో చక్కగా ఆనందంగా నిశ్చితార్థం జరిగి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మరియకు దేవదూత ప్రత్యక్షమయ్యి, అమ్మా నువ్వు దేవుని యొక్క ఆత్మచేత గర్భము ధరిస్తున్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టు అని చెప్పి దేవదూత చెప్పింది. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంటే 30వ వచనంలో ఆ దేవదూతను అడిగేసింది. ఏమని అడిగింది? మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును నువ్వు పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, ఆయనకు శిశువని పేరు పెట్టుము. ఆమెకు భయం వేసింది. నాకు వివాహము నిశ్చితార్థమైతే అయింది కానీ వివాహము కాలేదు కదా అని చెప్పి వెంటనే 34వ వచనంలో దేవదూతను అడిగింది. ఆమె ఏమడిగింది? నేను పురుషుని ఎరుగను కదా, అది ఎట్లు జరుగును? అదేంటి, నాకు పురుషునితో సంబంధం లేదు కదా, నేను గర్భం ఎలా ధరిస్తాను అని చెప్పి తను భయపడేటువంటి విషయాన్ని గురించి దేవదూతను అడిగేసింది. మరియమ్మ భయపడుతూ ఉంది. ఎందుకు భయపడుతుంది? కన్యక గర్భము ధరిస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత కన్యకగా ఉండి గర్భము ధరిస్తున్నామన్నారో మరియ తల్లికి భయం వచ్చేసింది, కలవరం వచ్చేసింది. వచ్చేసి ఎందుకు భయపడుతుంది? నేను కన్యకగా గర్భము ధరిస్తే నాకు పడే శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపుతారు, లేదా ఇతరులు నన్ను అవమానిస్తారు, ఇతరులు నన్ను హేళన చేస్తారు, ఇతరులు నన్ను నిందిస్తారు, పురుషుడు లేకుండా గర్భవతి అయినదని ఆమెని మీద నిందేస్తారు, అవమానిస్తారు. కొత్తగా మరియకు తెలుసు. ఆది కాండములో చదువు 38వ వచనంలో, ఆది కాండములో 38వ అధ్యాయంలో 34వ వచనం ఒకసారి చదువు. 24. 3 నెలల తరువాత ఎవరో నీ కోడలు కరెక్ట్గా చదువు, కరెక్ట్గా చదువు, మాటలు కరెక్ట్గా చదువు, నీ దాంట్లో చదువు. చదవండి. వినండి జాగ్రత్తగానండి. 3 నెలల తరువాత ఎవరో నీ కోడలు సంతాన సాని వలె బతికినది, తప్పు త్రోవ తొక్కిన ఆమెకు కడుపు వచ్చినది అని
యోధాతో చెప్పారంట. చూడండి, మరియా ఎందుకు భయపడుతుంది అనుకుంటున్నారు? దేవదూత చెప్పగానే ఈ విషయాలు మరియకి తెలుసు. 3 నెలలు గడిచిన తరువాత, అంటే యోధ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోడలు 3 నెలల గర్భము ధరించి వేశ్యవలే తప్పుతోవ పట్టి గర్భము ధరించినది అని యోధాకి చెప్పారంట. చెబితే అప్పుడు యోధ ఏమన్నాడో చూడమ్మా. అతను మండిపడి దానిని నలుగురిలోనికి ఈడ్చుకుని వచ్చి నిలువున కాల్చివేయుడు. చూసారా, వివాహము కాకముందే కన్య గర్భము ధరిస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో మరియకు తెలుసు. అందుకే ఆమె భయపడుతూ ఉంది. భయపడి వెంటనే అడిగింది, అయ్యా నేను పురుషుని ఎరుగను కదా, మరి ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి. మరియమ్మ అడిగిన దాంట్లో తప్పేం లేదు. ఈరోజు కొన్ని కుటుంబాలు మనం చూసినట్లయితే ఆడపిల్ల పుట్టిందని ఆమెను వేధించేవాళ్ళు ఉన్నారు, స్త్రీని వేధించేవాళ్ళు పురుషులు ఉన్నారు. ఆడపిల్ల పుడితే పుట్టింటికి కూడా పంపించేస్తున్నారు, లేదా ఆడపిల్ల పుట్టిందని గొడవలు కూడా జరుగుతున్నాయి. అసలు ఆడపిల్ల పుట్టడానికి కారణం ఎవరు? పురుషుడే. ఆ సత్యం వారికి తెలియదు. స్త్రీలో ఎక్స్ అనే క్రోమోజోములు ఉంటాయి, పురుషునిలో XY అనే క్రోమోజోములు ఉంటాయి. ఈ స్త్రీ పురుషుల కలయిక ద్వారా స్త్రీలో ఉన్నటువంటి Xకి పురుషులో ఉన్నటువంటి X కలిస్తే ఆడపిల్ల పడుతుంది. స్త్రీలో ఉన్నటువంటి Xకి పురుషుల్లో ఉన్నటువంటి Y కలిస్తే మగపిల్లడు పుడతాడు. ఇందులో ఆడవాళ్ళ పాత్ర ఏమైనా ఉందమ్మా? లేదు. ఈ సత్యాన్ని తెలియక నువ్వు ఆడపిల్లను కన్నావని చెప్పి వాళ్ళని వేధిస్తూ ఉంటారు. అక్కడ ఆడపిల్ల మగపిల్ల నిర్ణయం చేసేది పురుషుని యొక్క క్రోమోజోములే, పురుషుడే కారణం. అలాగే ఇక్కడ మరియా కంగారు పడిపోతుంది, భయపడిపోతుంది. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా జరుగును అని అంటే అప్పుడు దేవదూత ఏం చెప్పిందమ్మా? 35వ వచనం. అందుకు దేవదూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. అమ్మా, నువ్వు అడిగిన దాంట్లో తప్పు లేదు, కానీ నువ్వు పవిత్రాత్మ చేత ఓ పావుర రూపమా పరిశోధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, ఓ పావుర రూపమా పరిశోధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా, నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ. కన్య మరియా ఎలా గర్భం ధరిస్తుందమ్మా? పవిత్రాత్మ చేత. దేవదూత చెప్పు, నువ్వు పవిత్రాత్మ చేత గర్భమును నీవు ధరించదవు అని చెప్పినప్పుడు తర్వాత వచ్చిన చదువు
36వ వచనం చదువు. నీ చుట్టమైన ఎలిజబెత్తమ్మను చూడు, ఆమెకు వయస్సు మళ్ళిన తర్వాత గొడ్రాలైనటువంటి ఆమె గర్భము ధరించి 6వ మాసము. నువ్వెందుకు సందేహిస్తూ ఉన్నావమ్మా? నీ చుట్టం ఉంది కదా ఎలిజబెత్ అమ్మ, ఆమె వయసు మళ్ళీపోయింది, గొడ్రాలమే. ఆమెకి ఇప్పుడు సంతానము కలుగజేశాడు దేవుడు. ఆదిలో మట్టి నుండి మనిషిని తయారు చేసినటువంటి దేవుడు నీకు ఆత్మచేత గర్భమును ధరింప చేయలేడా? ముసలి ప్రాయంలోకి వెళ్ళినటువంటి అబ్రహాము, శారాలు 90 సంవత్సరాలు వచ్చినాయి వారికి సంతానాన్ని కలగ చేయలేదా? గొడ్రాలైనటువంటి హన్న వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమెకు సంతానాన్ని కలగ చేయలేదా? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని దేవదూత ఎవరితో చెప్పింది? మరియమ్మ గారితో చెప్పింది. అదే కాకుండా నువ్వెందుకు సందేహిస్తూ ఉన్నావు? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని చెప్పి ఆ దేవదూత మరియమ్మతో చెప్తూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో చూడు. ఆ మరియమ్మ గారిని సిద్ధపరుస్తుంది. మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు వంశమును ఆయనకిచ్చును. చాలు. ఇక్కడ మరియమ్మ భయపడుతున్నప్పుడు దేవదూత మరియమ్మని చక్కగా సిద్ధపరుస్తుంది. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయమని. మీరు వినకపోతే మిగతా వాళ్ళు వింటారు. పిల్లల్ని మీరు వాక్యం వినకపోతే మిగిలిన వాళ్ళు వింటారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి. మరియమ్మ భయపడుతున్నటువంటి సమయంలో అమ్మో నా వల్ల కాదు, నేను గర్భము ధరించలేను అని అంటదేమో అని దేవదూత మరియమ్మని సిద్ధపరుస్తుంది. ఎలా సిద్ధపరుస్తుంది? మరియమ్మ, నీ గర్భంలో వచ్చే శిశువు ఎవరో తెలుసా? ఆయన మహోన్నతుని కుమారుడని, దేవుని కుమారుడని పిలువబడతాడు. ఈ సృష్టిలో ఎవరికి కూడా సాధ్యపడనటువంటి విషయం అది దేవుడు నీకు వరముగా ఇస్తూ ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే, నీకు పుట్టే బిడ్డ ఎలాంటి వాడంటే, అతడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైన దేవుడు, బలవంతుడైనటువంటి వాడు, శాంతికరుడైనటువంటి రాజు అని చెప్పి యేసు క్రీస్తు ప్రభువుకి జరగబోయే దానిని మరియమ్మకి చెప్పి నచ్చజెప్పింది. ఎవరు? దేవదూత నచ్చజెప్పినప్పుడు మరియమ్మ ఆ భయమునంతా కూడా వదిలిపెట్టి దేవదూతతో మాట్లాడింది. చదువు 38వ వచనం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని ఆనెను. అప్పుడు దూత వెళ్ళిపోయింది. అప్పటి వరకు దేవదూత మరి దగ్గరే ఉంది. మరియను ఒప్పించింది, మొత్తానికి ఒప్పించింది. వివాహం కాకుండా గర్భము ధరించి కుమారుని కంటానికి భయపడినప్పటికీ కూడా దేవదూత నచ్చజెప్పి, ఇది దేవుని ప్రణాళికమ్మ అని నచ్చజెప్పి, ఎప్పుడైతే మరియ తల్లి నేను ప్రభు దాసురాలను, దేవుని చిత్తం ఎలాగుంటే అలా నా జీవితంలో జరిగించడానికి నేను ఒప్పుకున్నాను అని చెప్పిన తర్వాత దేవదూత అదృశ్యమైంది, కనబడలేక వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేస్తున్నారో చూడండి. 46వ వచనం. మరియమ్మ ఇట్లు పలుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుడు ఎక్కడికి వచ్చాడంట? ఎవరికీ లేనటువంటి ఆ యొక్క భాగ్యాన్ని దేవుడు నాకు కలగచేశాడు. కాబట్టి మరియమ్మ, భయపడినటువంటి మరియమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో చూడమ్మా.
నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. చప్పట్లు కొడతారా? మరియమ్మ చాలా ఆనందంగా ఉంది. తన డౌట్లన్నీ తీరిపోయాయి. దేవుడు నా గర్భమందు పుడుతున్నాడని ఆమె దేవుణ్ణి స్తుతిస్తాం. కాబట్టి ఒకసారి సంతోషంలో మరియమ్మ గారి యొక్క ఆనందములో మనం కూడా పాలు పంచుకోవాలి. ఆమె అంటుంది, నా హృదయం పెంచుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. మరియ తల్లి ఎంతో ఆనందముగా ఉంది. దేవుడు ఎలా సెట్ చేస్తాడో మనం గమనించాలి. అక్కడ మరియ తల్లిని సంపూర్ణముగా అక్కడ సెట్ చేశాడు. నిశ్చితార్థమై ఉన్నటువంటి స్త్రీ ఆమె. ఇకే భయం లేదు ఆమెకి. ఇప్పుడు దేవుడే చూసుకుంటాడని దేవుని చిత్తానికి లోబడిపోయింది. ఇప్పుడు దేవదూత ఇక్కడ అదృశ్యమైపోయింది కదా. అదృశ్యమైపోయి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇంకో పనుందో దేవదూతకి. ఎక్కడికి వెళ్ళింది? యోసేపు గారి దగ్గరికి వెళ్ళింది. యోసేపు గారి దగ్గరికి వెళ్ళి, యోసేపు గారు ఎలా ఉన్నాడు? నిశ్చితార్థం జరిగింది కదా, మరి రానున్నటువంటి 6 నెలల తర్వాత నా భార్య నా దగ్గరికి తెచ్చుకుంటాను, మరి ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ జీవితాన్ని నేను పొందుకుంటాను అని చక్కగా ఆనందపడుతున్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళింది దేవదూత. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనం. తల్లి అయిన మరియమ్మకు నిశ్చయించబడినది, కానీ వారిరువురును కాపురము చేయక మునుపే పవిత్రాత్మ ప్రభావముతో మరియా గర్భము ధరించి ఉన్నది. ఈ విషయం తెలిసింది ఆయన 19వ వచనంలో. నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా, రహస్యముగా లేదా బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నాకు నిశ్చయం చేయబడినటువంటి ఆమెకి ఇప్పుడు గర్భము ధరించి ఉంది. ఆ వార్త ఎక్కడికి వచ్చింది? యేసేపు గారి దగ్గరికి వచ్చి. ఎలాంటి తొందరగా చెప్పేస్తారు, మంచి విషయాలు చెప్పరు కానీ ఎలాంటి తొందరగా యోసేపు గారి దగ్గరికి వచ్చేసింది. అయా, నువ్వు వివాహం చేసుకోబోయేటువంటి ఆ మరియా ఇప్పుడు గర్భము ధరించి ఉంది అని చెప్పి యోసేపు గారి దగ్గరికి ఆ వార్త వచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత యోసేపు గారు ఏమనుకుంటున్నాడంటే, మరియని నేను వదిలేయాలి, పెళ్లి చేసుకోను. కొద్దిసేపేనండి, యేసు పుట్టంగానే మిమ్మల్ని వదిలేస్తాను, యేసు పుట్టే వరకు మీరు ఉండండి. ఈ విషయం యోసేపు గారికి తెలిసింది. తెలిసి ఈమెను ఏమనుకున్నాడంటే, ఆయన పంచాయతీ పెట్టి ఆమెను పంచాయతీలోకి పిలిపించి అవమానించి నిందేసి ఇవన్నీ చేయాలనుకోలేదు. ఎందుకని అనుకోలేదు అంటే, ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అందువలన అతను ఏమనుకుంటాడంటే, నేను ఒకలా బయటికి పిలిచి 10 మందిలో పెడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి మరియమ్మను ఇబ్బంది పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి అని యోసేపు గారికి ఇష్టం లేదు. అందువలన ఆయన ఒక ఆలోచన చేసుకున్నాడు. ఏమిటి ఆ ఆలోచన? రహస్యముగా వదిలేద్దాం అనుకున్నాడు. ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా మరియమ్మని వదిలేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఆ సమయంలో
యోసేపు ఈ విధముగా తలంచుచుండగా దేవదూత కలలో కనిపించి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము చేత గర్భము ధరించి ఉన్నది. యోసేపు గారిని సిద్ధపరిచింది ఇప్పుడు దేవదూత. యోసేపు, నువ్వు భయపడబాకు. మీరిరువురు కలవక ముందే, వివాహము జరగక ముందే, స్త్రీ పురుషులు ఇద్దరు కలవక ముందే కన్య మరియ గర్భము ధరించిందని నువ్వు కంగారు పడబాకు. ఆమె పవిత్రాత్మ చేత గర్భము ధరించి ఉన్నది. ఆ బిడ్డకు నువ్వు తండ్రిగా మాత్రమే ఉండు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. 21 నుంచి 23 వచనాల్లో, మత్తయి శుభవార్త 21 నుంచి 23 వచనాల్లో, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పింది దేవదూత. మళ్ళీ ఇక్కడ యోసేపు కూడా చెప్తుంది, మరియ తల్లిని ఏ విధముగా సిద్ధపరిచిందో అలాగే యోసేపు కూడా భయము లేకుండా, కలవరము లేకుండా, ఆందోళన లేకుండా యోసేపును కూడా ఇక్కడ సిద్ధపరిచింది. సిద్ధపరిచిన తర్వాత అప్పుడు నిద్రలో నుండి మేల్కొన్న తర్వాత యోసేపు దేవుని దూత ఆజ్ఞాపించినట్లు మరియమ్మను భార్యగా స్వీకరించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 25వ వచనంలో చూసినట్లయితే, ఏ విధమైనటువంటి శారీరకమైనటువంటి సంబంధం లేకుండా ఆ శిశువు పుట్టే వరకు కూడా మరియమ్మను జాగ్రత్తగా కాపాడుకున్నాడు యోసేపు గారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడే యేసు పుడుతున్నాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. యేసు పుట్టేటువంటి సమయం ఇది. ఇప్పటి వరకు ఏం జరిగింది? దేవుడి లోకంలోకి ఎలా రావాలనుకున్నాడు ఒకటి. రెండవది, మనిషి రూపంలో రావాలి కాబట్టి ఒక స్త్రీ కావాలి, ఒక పురుషుడు కావాలి. ఆ స్త్రీ ఎవరు? మరియను ఎన్నిక చేసుకున్నాడు. పురుషుడు ఎవరు? యోసేపుని ఎన్నిక చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి నచ్చ చెప్పింది దేవదూత. నచ్చ చెప్పి పవిత్ర ఆత్మ చేత మరియమ్మకు గర్భము ధరింపజేశాడు. ఇప్పుడు వారిరువురు కూడా శారీరకమైనటువంటి సంబంధం లేకుండా భార్యాభర్తలుగా ఉంటున్నారు. మరియమ్మ యొక్క బాగుబోగులన్నీ కూడా చూస్తూ ఉన్నాడు, దేవుని మాట చిత్తానికి లోబడి. అయితే ఈ నిండు చూలాలుగా ఉంది ఇప్పుడు మరియమ్మ. 9వ నెల 10వ నెల వచ్చేసి ఆ సమయంలో మరి ఆ స్త్రీ 9 నెలలు 10 నెలలు నిండు గర్భిణీగా ఉన్న స్త్రీ ఎంత భారముగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలాంటి సమయంలో లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఒకటి జరుగుతూ ఉంది. జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? నజరేతులో ఉన్నారు. అవునా? కొద్దిసేపేనండి, అర్థమవుతుంది మీకు. నజరేతులో ఉన్నారు. మరియమ్మని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు, కాలు కింద పెట్టుకోకుండా. నిండు గర్భిణి అయిన మరియమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు యోసేపు గారు. దేవునికి భయపడి, ప్రజలకు కాదు, దేవునికి భయపడి. ఈ సమయంలో యోసేపు గారి దేవురు బెత్లెహేము. ఆ ఊర్లో అంటే యోదయాసీమలో జనాభా లెక్కలు రాస్తున్నారంట. మరి జనాభా లెక్కలు రాసేటప్పుడు మనం లేకపోతే రేషన్ కార్డు రాదు, రేషన్ బియ్యం రావు, ఓటు ఉండదు, ఇవన్నీ ఉండవు కదా. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే, మా ఊర్లో జనాభా లెక్కలు రాస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి అక్కడ మన పేర్లు రాయించుకుని మరలా తిరిగి వచ్చేద్దాం, బయలుదేరని చెప్పి యోసేపు గారు మరియమ్మను తయారు చేశాడు. వెళ్దాం పదాన్ని చదువు. 3వ వచనం చదువు. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ
తమ తమ పట్టణమునకు వెళ్ళి, చుట్టుపక్కల ఏ ఊరు వెళ్ళారో, బెత్లెహేము నుంచి ఏ ఊరు వెళ్ళారో అందరూ కూడా ఊరు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? మరియమ్మ, యోసేపు ఇద్దరు కూడా బెత్లెహేముకు బయలుదేరి వెళ్ళారు. 5వ వచనం చదువు. గర్భవతి అయిన మరియమ్మను వెంట పెట్టుకొని వెళ్ళారు. వాళ్ళ ఊరు వెళ్ళారు, బెత్లెహేము వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 6వ వచనం. వారు అచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించను. జనాభా లెక్కల కోసం వెళ్తే వాళ్ళూరు బెత్లెహేము, జనాభా లెక్కలు రాయించుకుని వచ్చేద్దామని వెళ్ళిన వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే ఏం జరిగిందంట? ప్రసవ వేదన. ప్రసవ వేదన అన్నాడా? ప్రసవ కాలం అన్నాడా? ప్రసవ వేదన అంటే ఏంటి? ప్రసవ కాలం అంటే ఏంటి? టైం దగ్గరికి వచ్చిందని. వేదన అంటే నొప్పులు పడటం, పురిట నొప్పులు. మరియ తల్లి పురిట నొప్పులు పడిందా? కాలము అని రాస్తుంది కదా అక్కడ. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించను అంటే దగ్గర పడిపోయింది. ఇవాళ రేపో ఎల్లుండో చెప్పలేం, దగ్గర పడిపోయింది. నిండు చోళాలుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిండు చోళాలుగా ఉంది. ప్రతి స్త్రీ కూడా ఒక శిశువుకి జన్మనివ్వాలంటే పురిటి నొప్పులు పడాల్సిందే. పురిటి నొప్పులు లేకుండా మీ బిడ్డలకు ఎవరన్నా జన్మనిచ్చారా మీరు? లేదు. ఆ వేదన భరించరానటువంటి వేదన. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. ఒక బిడ్డకు జన్మనివ్వటం అంటే స్త్రీకి మరొక జన్మ ఎత్తినట్లే. మరి అలాంటి వేదన, ప్రసవ వేదన మరి తల్లి పడిందా? అసలు ఈ స్త్రీకి ఈ వేదన ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండములో 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనం మనం చూసినట్లయితే దేవుడు తినొద్దన్నటువంటి పండును తింది. ఎవరు? దేవుడు తినొద్దన్న పండును తింది ఎవరు? అవ్వ. అంటే పాపము చేసింది. పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు నేను చేయొద్దన్నా పని నువ్వు చేసావు కాబట్టి, నేను తినొద్దన్నా పండు నువ్వు తిన్నావు కాబట్టి ఇప్పుడు నీకు నేను శపిస్తున్నాను. ఏంటి ఆ శాపం? ఏంటి? నువ్వు గర్భము ధరించినప్పుడు నీ ప్రసవ వేదన నేను అధికము చేసేదను. బాధ, పురిటి నొప్పులు పెట్టాడు, ఎక్కువ చేశాడు వేదన. అక్కడి నుంచి వచ్చింది ఇది. అక్కడి నుంచి ప్రతి స్త్రీకి కూడా ఏం జరిగిందమ్మా? ప్రసవ వేదన వచ్చింది. అంటే పాపమునకు దేవుడు వేసినటువంటి శిక్ష ఏంటి? పురిటి నొప్పులు. అంతేగా ప్రసవ వేదన. అర్థమవుతుందా? ఆ స్త్రీ చేసినటువంటి పాపమునకు శిక్షగా దేవుడు ఏమిచ్చాడు? ఆమెకి పురిటి నొప్పులు ఇచ్చాడు, ప్రసవ వేదన ఇచ్చాడు. అయితే మరియ తల్లి పాపం ఉందా? పాపము లేనప్పుడు శిక్ష ఎక్కడ ఉంటుంది? మరియ తల్లి గర్భం ఎలా ధరించింది? పరిశుద్ధ ఆత్మ చేత. కాబట్టి మరియ తల్లి ధరించినటువంటి గర్భములో పాపము లేదు కాబట్టి ఆమెకు ప్రసవ వేదన లేదు. పాపం ఉంటేనే శిక్ష, పాపము లేకపోతే శిక్ష లేదు. కాబట్టి ఆ మరియ తల్లి ప్రసవ కాలము సమీపించింది, అంటే మామూలుగానే ప్రసవించింది అన్నమాట. పురిటి వేదన లేదు. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక వాక్యం మీకు చెప్తా. లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం. మరియమ్మ తన తొలుచూలి కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎక్కడ పెట్టిందమ్మా? కానీ ఎవరా బిడ్డ? ఎవరమ్మా? ఎవరు? కొంచెం బయటికి తీసుకెళ్ళము.
కొంచెం బయటికి తీసుకెళ్ళి. మరియమ్మ తన తొలిచూలి బిడ్డను కన్నది. ఇప్పుడు కని ఏం చేసింది? పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టెలో. మీరు మీ బిడ్డలకి జన్మనిచ్చారు కదా, వినాలి, మీ బిడ్డలకి మీరు జన్మనిచ్చారు కదా, కనిన వెంటనే మీ బిడ్డను తీసుకుని చక్కగా మీరు పొత్తుగుడ్డల్లో పెట్టేసి మరి ఇవన్నీ మీరు చేశారా? ఎవరో ఒకడు సహాయము చేస్తారు. ప్రసవ వేదన పడినటువంటి, పురిటి నొప్పులు పడినటువంటి ఆ స్త్రీ ఎంతో నీరసపడిపోయి ఉంటుంది. వెంటనే పుట్టిన బిడ్డకి పొత్తుగుడ్డల్లో పెట్టేసి అదంతా కూడా శుభ్రం చేసేసి పశువుల తొట్టిని తయారు చేసి పశువుల తొట్టెలో శిశువును పెడతాం ఆ స్త్రీకి సాధ్యమవుద్దా? అవసరం. ఎవరో ఒకరు సహాయం చేయాలి. కానీ మరీ తల్లికి సహాయం చేయడానికి ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. యోసేపు గారును ఆమె ఉంది, ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఆమె బిడ్డను కని పొత్తిగుడ్డలు చుట్టి తన యొక్క పశువులతో ఎలా పెట్టిందంటే ఆమెకు పురిటి నొప్పులు లేవు, ప్రసవ వేదన లేకుండా ఆమెకు జన్మనిచ్చిందని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టినటువంటి ఆ యొక్క శిశువే ఎవరు? క్రీస్తు ప్రభువు. ఆయనే యేసు క్రీస్తు, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనే యేసు ప్రభువు. నేడు దావీదు నగర్ మనకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ఆ పశువుల పాకలో పుట్టిన క్రీస్తు ప్రభువు జన్మించిన రోజున ఈరోజు మనం పుట్టినరోజు పండుగను, క్రీస్తు జయంతిని, క్రిస్మస్ పండుగను మనము కొనియాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు సువిశేషం ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఎట్టిదనగా, మీరు 5 మాటల్లో ఇప్పుడు విన్నదంతా కూడా 5 మాటల్లో చెప్పండి. ఒకటి, మొట్టమొదట దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం, ఇవి గుర్తుపెట్టుకోండి. రెండవది, మానవుడిగా జన్మించాలనుకున్నాడు దేవుడు. మూడవది, మరియను ఎన్నిక చేసుకున్నాడు, ఇక్కడ యోసేపుని ఎన్నిక చేసుకున్నాడు. వీరిద్దరికి మరి నిశ్చితార్థం చేసి గర్భము ధరింపచేసి ఇద్దరిని కూడా సిద్ధపరిచి ఆ యొక్క బెత్లెహేము నగరునికి వెళ్ళినప్పుడు ఆ మరియ తల్లి గర్భము నుంచి యేసు జన్మించాడు. ఇది ఈ రోజు యేసు జన్మించినటువంటి రోజు. ఈ రోజును మనము క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. కాబట్టి బాలయేసు, పుట్టినటువంటి బాలయేసు జన్మదినాన్ని జరుపుకున్న మనందరికీ కూడా బాలయేసు దీవెనలు మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలందరికీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర